అవకాశం వస్తే ఖచ్చితంగా పోతాన్నా. సాయిలన్న ఖచ్చితంగా నాకు ఒక అవకాశం ఇస్తావని నేను ఎదురు చూస్తున్నా నీకోసం. ఫస్ట్ డైరెక్షన్ చించి పడేసిండు బ్రో. ఇప్పుడు అన్న కోసం క్యూలా ఉంటారు ప్రొడ్యూసర్లు, మంచి మంచి బ్యానర్లు ఇప్పుడు మన ఏమేమైతున్నాయో అందరు అన్న కోసం లైన్ ఉండవలసిందే. సాయిలన్న కోసం ఇంకా అన్న ఇచ్చి పడేసిండు అన్న సినిమా. ఏందన్న అది రాజు రాంబాయ్ తెలంగాణ మొత్తం మీదే బిడ్డ డప్పులు కొడుతున్నారు టిమ్ 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 అని మోతం అవుతుంది. ఏముందన్న డైలాగ్ సినిమా. అరే రాజుగా అలా ఒక్కలు తీసుకొని చేసే మెడగా. అరే ఏంద్రా నీ అమ్మ అరచి అమ్మ నేనే బ్యాండ్ కొట్టాలి నేనే కొట్టాలి. అరే డాంబర్గా పోరా ఈ లొల్లేంద్రా ఈ అమ్మ ఈ చెత్త పంచాయతీ పెంట. ఈరోజు ప్రోమో చూసావనా? చూసానన్నా. ఎలా అనిపించిందన్నా? చాలా బాగుందన్న. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో చాలా సందడిగా ఉంది. ఎందుకంటే మన కెప్టెన్సీ కోసం మన దిగింది కదా మన రసవత్తమైన మేడం. సస్పెన్స్ గా దిగేసింది మన. ఇంకా ఉంటది అదే మన ప్రేరణ గారు దిగారు. ప్రేరణగా రాగానే మన తనుజకైతే ఆమె ముఖంలో చిలకల్లాంటి పువ్వుల్లాంటి కలకలలాడ వికసించాయి మొత్తం మెరుపుల్లాగా ఆమె అతుక్కుపోయినట్టుగా. కానీ అక్కడ ఏంటంటే ఈ మొక్కతో అతుక్కుపోలే, వాళ్ళు వెళ్ళి అతుక్కుపోయేసరికి మళ్ళీ డిసప్పాయింట్ అయిందక్క. ఇక ఇప్పుడు మన బిగ్ బాస్ గారు వాళ్ళకి ఇచ్చేసారు ఇప్పుడు కెప్టెన్సీ. ఇది లాస్ట్ కదా ఇప్పుడు ఇంకా రసవత్తంగా జరుగుతుందని చెప్పేసి జరుగుతుంది బ్రో. ప్రేరణకి అండ్ తనుజకి అయితే పోటాపోటీ ఆమెనే ఎంచుకుంది. తనుజ నీతో టఫెస్ట్ కాబట్టి నేను ఆడతానని. గేమ్ ఎవరు గెలవచ్చు అనుకుంటున్నావు? ప్రేరణ మరి మా తనుజ కంటే మాటలా మరి ఊపు ఊపేస్తుంది. మన బాలయ్య బాబుకు సగం థియేటర్గా ఆమె కదా, అందుకే ఊపు ఊపడానికే వెళ్ళింది. ఆడతాని చెప్పింది. యువర్ స్టప్ కదా నేను నీతో ఆడతా అని చెప్పేసి ఆడుతుంది, గెలుస్తుంది, పుల్ల కొట్టేస్తుంది. ఇంకా ఇంకొక కంటెస్టెంట్ వచ్చారు. ఎవరు? బ్రహ్మాండమైన కంటెస్ట్. ఇంకా ఆమె అబ్బా హౌస్ లోకి వచ్చేసరికి వీళ్ళందరి ముఖాలలో మన ఇమాన్యుల్ అయితే సొల్లు గార్చుకుంటుండే కొట్టుకుంటుండే. ఇంకా ఆమెను చూసేసరికి ఆమెనే మన కసక్కు హారిక, కసక్కు హారిక గారు. ఇంకా వాళ్ళందరికి కసక్కే ఇప్పుడు హౌస్ లో భయ్యా. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నావు ఇప్పుడు తనుజ కన్నా లేకుంటే ఇమాన్యుల్ కప్పొస్తుంది అనుకున్నా. బట్ మళ్ళీ ప్రేరణ వచ్చింది. ఎలా ఉండబోతుంది? ప్రేరణకి ఇస్తారంట కప్పు? ప్రేరణకి ఇస్తే నాగార్జున సార్కి అయితే 100 కొబ్బరికాయలు కొట్టాను నేను. ఇంకా కప్పు కొట్టేది మా తనుజకనే. ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా, లాస్ట్ వరకు కొట్టేది ఆమెనే. ఇప్పుడు షార్ట్గా ధీటుగా ఆడుతుంది, కప్పు కొట్టేస్తుంది మన తనుజక్క గారు. ఇక ప్రేరణలు ప్రేయర్ చదువుకుంటూ పోతుంది మన ప్రేరణక్క. మీకు ఉంటది అందరూ డిసప్పాయింట్ ఏం కాకుండా ఇక పెంట ఇది ఒక సంతలో గోల ఇదంతా పోతుంది మనకి. ఇక బిగ్ బాస్ హౌస్ సందడి ఏం బాగాడుకుని మళ్ళీ అందరూ తట్టబుట్ట పట్టుకొని ఇంకా ఆడక్కలు పోయి ఇక చేలాల టమాటాలు మిరపకాయలు తెంపుకోవాల్సి వచ్చే టైం వచ్చింది. ఇక తెంపుకుందరు ఇక. కానీ కొట్టేది మాత్రం అక్కనే తనుజక్కనే. ఇక ఆమె కప్పు తీసుకొని వస్తుంది. ఇక బయట బిగ్ బాస్ అవుదరా ఇక మాట్లాడినా 10 ఆటలు మాట్లాడినా. నాగార్జున సార్ ఫోన్ చేసి ఉండే, బాబు మహేష్ ఇంకా ఒక 10 ఆటలు రెడీ పెట్టుకో, కొట్టేస్తుంది మీ తనుజక్క కప్ అని చెప్పి చెప్పిండు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాగార్జున గారు. మీరు ఇంకా ఐశ్వర్యాలతో ఇంకా మీరు ఇంకా యంగ్ అబ్బాయిలాగానే మీకు 100 ఏళ్ళు వచ్చినా ఇంకా 40 ఇయర్స్ లుక్లోనే ఉండాలని చెప్పేసి ఈ ప్రజలందరూ ఆశీర్వాదం పోసుకొని మీరు ఇలాంటి మా టీవీ ఛానల్స్ ఇలాంటి బిగ్ బాస్ని ఇంకా 100 బిగ్ బాస్లు నడపాలని, అందులో మధ్యతరగతులకు బీద వాళ్ళకి ఇట్లా మీరు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. నాగార్జున సార్ మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి సార్. అంటే ప్రియాంక వచ్చింది, కాకపోతే తను కళ్యాణ్తో ఆడడం నాకు అంతేమీ అనిపించలేదు. తను ఎవరైనా లేడీస్తో ఆడుంటే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే లైక్ కళ్యాణ్ గారు బాగా ఆడతారు కదా, సో అలాంటి పర్సన్తో ఈమె పెట్టుకోకుండా ఈమె ఇంకెవరికైనా టఫ్ ఫైట్ ఇచ్చింటే బాగుండేది. లైక్ రీతు అవ్వచ్చు, తనుజ గారు అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, వీళ్ళతో ఆడుంటే బాగుండేది అని అనిపించింది నాకు. సో కళ్యాణ్ గారితో ఆడటం అంతేమో అనిపించలేదు. సో ఎలాగో కళ్యాణ్ గారు గెలుస్తారు కాబట్టి నాకు అంత ఏమనిపించింది అంటే లైక్ అంతేం అనిపించలేదు అంతే ఆ గేమ్ మాత్రం. తర్వాత గౌతమ్ బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ గౌతమ్ గారు వచ్చి బర్నీ గారు కాకుండా డిమోన్ పవన్ కానీ కళ్యాణ్ గారు అయితే చాలా బాగుండేది. అప్పుడు టఫ్ ఫైట్ అని అనిపించేది అనమాట. సో దాంట్లో కూడా నాకు అంతేం అనిపించలేదు. నేను ఎపిసోడ్ ఏదో అలా సోలోగా వెళ్ళిపోయింది అంతే, అందుమించి ఏం లేదనమాట. బర్నీ గారు కావట్లేదు కాబట్టి కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే అందరూ అయిపోయారు కదా హౌస్ లో, ఆయన ఒకటి మిగిలిపోయారు. పాపం ఆయన కూడా అయ్యుంటే బాగుండేది. సో ఆయనకి ఛాన్స్ లేకుండా పోయింది. చూద్దాం ఇంకేమైనా ట్విస్ట్ ఏమైనా ఉంటాయా లేదా ఏంటనేది చూద్దాం అనమాట. సో ప్రజెంట్ అయితే డిమోన్ పవన్ అండ్ కళ్యాణ్ గారు, ఇమాన్యుల్ గారు విన్ అయినట్టు ఉన్నారు. సో చూద్దాం వాళ్ళు ఎవరు ఆడతారు ఏంటి అనేది.
అంటున్నా ఏదో తిట్టేసింది, సారీ చెప్పమంటే ఏమో అని అడుగుతున్నా కూడా చెప్పట్లేదు. సో దాని గురించి ఆమె చేసిందే పెద్ద తప్పు. ఆమె సారీ చెప్పినా కూడా అది పోదబ్బా ఫస్ట్ థింగ్. ఎందుకంటే చాలా పెద్ద మాటే అనేసింది. అంటే నేను ఆ వేలో అనలేదు అంటుంది కానీ మనకైతే అలాగే కనిపించింది కదా. సో అలా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే తను చెప్పాలని కూడా బయట ఎక్కడైనా చెప్పుండొచ్చు, ఇంట్లో మామూలుగా ఉన్నప్పుడు కూడా. దానికోసం హెయిర్ కూడా త్యాగం చేసింది కదా. సో అప్పుడేం చెప్పుండొచ్చు కదా, చాలాసార్లు ఫుడ్ తినిపిస్తుంది కదా, ఇలా కరెక్ట్ కాదు, నువ్వు ఇలా పవన్తో ఉండడం కరెక్ట్ కాదు అప్పుడేం చెప్పుండొచ్చు కదా. అంటే లేదు చెప్పింది అని చెప్పి అంటుంది ఒకసారి, ఒకటి రెండు సార్లు కాదు 3 సార్లు చెప్పుండాల్సింది. ఈ రోజు ఏదో రీతు వచ్చి నామినేషన్ వేయంగానే అలా మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించలేదు. అది చాలా రాంగ్ అనిపించింది. అందులో ఒక లేడీ అయింది ఇంకొక అమ్మాయిని అలా మాట్లాడే కరెక్ట్ కాదు. సో చాలా జెన్యున్ గా ఏడ్చింది పాపం రీతు నిజంగా. నేను మాత్రం డిమోన్ పవన్ తో గొడవ పడినప్పుడు అది వేరు కానీ నేనైతే చాలా జెన్యున్ గా అనిపించింది తను ఏడ్చినప్పుడు. సో అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. టాప్ 5 ఎవరుంటారండి? కళ్యాణ్ గారు ఉంటారు, ఆర్మీ కళ్యాణ్ గారు ఉంటారు, ఇమాన్ గారు ఉంటారు, తనుజ గారు ఉంటారు, సుమన్ శెట్టి గారు ఉంటారు. లైక్ రీతువా లేకపోతే డెమోన్ అనేది డౌట్ ఉంది నాకు. ప్రేరణ వస్తుంది కదా ఇవాళ మ్మ్. మనకేంటని అనిపిస్తుంది. చూద్దామండి, ఇంకా ప్రోమోనే కదా మనం చూసింది. ప్రేరణ గట్టిగా ఆడుతుందండి ఖచ్చితంగా. సో తనుజని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రేరణనే గెలుస్తుంది నా ఫీలింగ్. కానీ టఫ్ ఫైట్ ఇచ్చిందండి. నేను లైవ్ చూసినప్పుడు తనుజ మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చింది, బట్ గెలిచేది మాత్రం ప్రేరణ గెలిచింది, అది వేరే విషయం. బట్ ఫైట్ మాత్రం నిజం చెప్తున్నా, చాలా రోజుల తర్వాత తనుజ గారు మళ్ళీ నేను ఎంత బాగా ఆడుతుందని అని చెప్పేసి అనిపించింది అనమాట. బాగా ఆడింది, నేను ఎఫర్ట్స్ బాగా పెట్టింది. డెమోన్ కళ్యాణ్ కొడుకు పట్టుకున్నాడు కదా, దాని గురించి చాలా పోస్ట్ నేను అయిపోయిందండి. మళ్ళీ మళ్ళీ పాపం ఎందుకని చాలా ఆయన గొంతు పట్టుకున్న ఒకసారి అయితే మనం 10 సార్లు చూపిస్తున్నాం అనమాట. సో అయిపోయింది, దాని గురించి మనం ఏం మాట్లాడలేము. ఎందుకంటే కళ్యాణ్ గారు సేమ్ అదే ఆర్గ్యుమెంట్ చేశారు, ఆయన ఏం తగ్గలేదు ఎక్కడ కూడా, ఆయన తగ్గలేదు. డిమోన్ పవన్ ఇలానే చేశాడు. ఇంకోటి మధ్యలో అసలు రావాల్సిన అవసరం లేకపోయినా కానీ రీతు గారు ఎంటర్ అవడం అనేది ఇంకా వరస్ట్ థింగ్. సో ముగ్గురు ఫాల్ట్ ఉంది కాబట్టి సో ఎవరు తప్పు ఎవరు ఎక్కువ అని చెప్పలేను. కానీ డిమోన్ పవన్ అలా చేయకుండా ఉంటే చాలా బాగుండేది. ఇది మళ్ళీ 3 సార్లు అవుతుంది ఆయన తప్పు ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో. సో అదనమాట. ఈసారి సండే రెడ్ కార్డ్ ఇస్తారనుకుంటున్నారా? అట్లా ఏం ఉండదని నా ఫీలింగ్ అండి. ఇస్తే మాత్రం సంజన గారికి ఇస్తే బాగుంటది డిమోన్ పవన్ కంటే కూడా. ఎందుకంటే లైక్ వాళ్ళు ఫ్రెండ్స్, అబ్బాయిల మీద అబ్బాయి చేయవేయడం జరిగింది. సో వాళ్ళిద్దరు ఒక ఇది మీద ఉన్నారు. బట్ రీతు సంజన అలా లేరు. సో నాది సంజన గారిని పంపించడం చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే చాలా సార్లు, ఇది 1-2 సార్లు కాదు కదా, చాలా సార్లు ఇట్లాగా ఏదో ఒకటి అనేయడం, తర్వాత మళ్ళీ సారీ చెప్పేసాను అనడం, ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అనేసి సారీ చెప్తే బాగోదు కదా ప్రతిసారి. సో ఈసారి మరీ గట్టిగా అనింది అనమాట. సో ఆ మాట కరెక్ట్ కాదు. సో ఆమెను పంపించడం కరెక్ట్ అని నా ఫీలింగ్. ఎస్. కెప్టెన్ ఎవరు అనుకుంటున్నారు? క్యాప్టెనా? నాకు తెలిసి డిమోన్ అవుతాడేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి గట్టి పోటీ ఇద్దాం అనుకుంటున్నాడు మొన్న జరిగిన ఇది బట్టి. సో చూడాలండి. ఇద్దరు ఎవరు? విన్నర్ ఇమ్మాన్ కానీ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు ఎవరో అవుతారని నా ఫీలింగ్. చూస్తున్నాను బ్రో, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది ఎపిసోడ్. అయితే నిన్నటి ఎపిసోడ్ చూసుకుంటే ప్రియాంక గౌతమ్ వచ్చారు. అయితే ప్రియాంక గారు కళ్యాణ్ తో ఆడారు, అది ఎలా అనిపించింది మీకు? యా, చాలా బాగా ఆడారు బ్రో వాళ్ళిద్దరు. ఆ, ఎవరు ప్రియాంక కళ్యాణ్ కదా, సో విన్ అయింది కళ్యాణే కదా. నచ్చింది ఎపిసోడ్. ఓకే, అయితే భరణి గారు గౌతమ్ గారు ఆడారు. అయితే నన్ను గౌతమ్ విన్నారు, ఎలా అనిపించింది మీకు? కొంచెం బాధగా అనిపించింది. బర్నీ విన్ అయితే బాగుండి అనిపించింది, ఎందుకంటే బర్నీ ఫ్యాన్ కదా అందుకు. కెప్టెన్సీ కంటెండర్ లేదు, ఈ వీక్ కూడా కెప్టెన్ అవ్వడు ఇక భరణి. మీరు అవును, ఎలా ఫీల్ అవుతున్నారు? నెక్స్ట్ వీక్ ఉంది కదా బ్రో. లేదు, ఇదే లాస్ట్ వీక్ అండి captain. అయ్యో అయిపోవచ్చిందా? థ్యాంక్ యూ బ్రో. అంటే భరణి గారిని చూస్తూ చూస్తూ మీరు వీక్ కూడా మర్చిపోయారా? అవును బ్రో, అంటే ఆ మత్తులో ఉండిపోయినా ఇంకా బీబీ మత్తులో. ఓకే, అయితే ఈ రీసెంట్ గా జరుగుతున్న వీక్ లో మీకు ఎవరికి ఏం బాగా అనిపించింది? నాకు కళ్యాణ్ గేమ్ బాగా అనిపిస్తుంది. ఎందుకు? చాలా బాగా ఆడుతున్నారు, తను 100% ఎఫర్ట్స్ పెడుతున్నాడు, సో అందుకు నచ్చుతుంది. అయితే మొన్న ఒక గొడవ జరిగింది. దేని గురించి? గొడవ డెమోన్ కళ్యాణ్. డెమోన్ పవన్ ఇమానుల్ ఈ నలుగురు మధ్యలో గొడవ జరిగింది. ఓకే, అది మొన్న. నామినేషన్ డెమోన్ ది ఇమానుల్ అయితే గొడవ మాత్రం రీతు కళ్యాణ్ చేసుకున్నారు. ఆ రీతు మధ్యలో వచ్చి ట్రిగర్ చేసింది కదా, సో ఆ ట్రిగర్ చేసిన క్రమంలో కళ్యాణ్ ట్రిగర్ అయిపోయింది. అయితే కళ్యాణ్ తప్పు ఉందా దాంట్లో? కళ్యాణ్ తప్పు లేదు, డెమోన్ ఉంది, రీతుది ఉంది. డెమోన్ ది తప్పు ఉంది. ఉంది. అయితే కొందరు చెప్తున్నారు కదా దాన్ని ఆపడం కోసం చేయి పెట్టాడు, అది చేయి మిస్టేక్ గా గొంతు దగ్గర వెళ్ళిపోయింది అని. అట్లా ఇట్లా వెళ్తుంది డైరెక్ట్ గా చూసినప్పుడు, ఆటోమేటిక్ ఎట్లా వెళ్తుంది చేయి, నాకు అదే అర్థం అవుతలే. ఇట్లా పెట్టాడు కదా అదే. అయితే డెమోన్ అమ్మాయి ముందు హీరో అనిపించడం కోసం అట్లా చేశాడు అని చెప్తున్నారు, మీరేమంటారు? హీరోనో కానీ కొంచెం యాటిట్యూడ్ అయితే తగ్గించుకుంటే బాగుంటది అనిపిస్తుంది.